చెప్పినా కూడా కొంతమంది మాత్రమే మారారు సార్. మెజారిటీ అక్కడ మార్పు రాలేదు సార్. తర్వాత మనం లీగల్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామని కూడా మళ్ళీ టైం ఇచ్చి చెప్పాం సార్. నోటీసులు ఇచ్చాం సార్. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది సైలెంట్ ఉన్నారు, కానీ కొంతమంది నెగిటివ్ గా అక్కడ మూమెంట్ కొంచెం కనిపించింది సార్. అయినా సరే మళ్ళీ చెప్పాము. ఇంకా ఒక్క వీధితో ఈజీ టు హార్డ్ మెథడ్ లో ఈజీ స్ట్రీట్ తోటి రిమూవల్ స్టార్ట్ చేశాం సార్. సో అక్కడ ఎప్పుడైతే రిమూవల్ స్టార్ట్ చేశామో అప్పుడు కొంత రెసిస్టెన్స్ వచ్చింది సార్ ఫస్ట్ డే. ఇంకా తర్వాత మనం పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ని కూడా అక్కడ నిలబెట్టి మొత్తం కూడా నిర్దాక్షిణ్యంగా ఉంటాము, హెల్త్ ఈజ్ అల్టిమేట్ అండ్ ఇంజస్టిస్ ని మనం టాలరేట్ చేయమనేటువంటి దాన్ని గట్టిగా అర్థమయ్యేలాగా దాన్ని రిమూవ్ చేయించడం జరిగింది సార్. ఎంత షావుకార్ బిల్డింగ్ అయినా సరే డ్రైన్ మీద ఉంటే నిర్దాక్షిణ్యం కొట్టేయడం అనేటువంటిది స్టార్ట్ చేశాం సార్. సో అలాగా కొట్టేస్తూ వెంటనే అక్కడ ఆల్టర్నేటివ్ డ్రైన్స్ అనేటువంటిది వెంటనే ఇస్తూ మ్యాజిక్ డ్రైన్ కాన్సెప్ట్కి వెళ్తే దానికి కూడా చాలా రెసిస్టెన్స్ వచ్చింది సార్. ఎప్పుడు మేము చూడలేదు, మీరేదో మళ్ళీ పూర్తి చేసి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ ఇదేం పద్ధతి, ఎక్కడా లేని తీసుకొస్తున్నారని రకరకాలుగా పార్టీ పేరుతో కూడా తీసుకొచ్చి అపోజ్ చేయడానికి ట్రై చేశారు సార్. స్టిల్ మనం మళ్ళీ కొంత టైం ఇచ్చి మరి వీడియోలు ఏదైతే మనకు సోషల్ మీడియాలో ఉన్నాయి సార్ అవన్నీ వాడుకున్నాం సార్. అవన్నీ కూడా విలేజర్స్ కు గ్రూప్ పెట్టాం సార్, వాట్సాప్ గ్రూప్. అలాగే ఆఫీసెస్ కు గ్రూప్ పెట్టాం సార్. ఎవరికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఈ వీడియోలు ఇచ్చి కమ్యూనికేట్ చేశాం. దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, పర్టికులర్ ఇండియా లాంటి కంట్రీ దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్. పర్టికులర్ పెదపెంకి లాంటి దానికి దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ అన్హైజినిటీ అండ్ హెల్త్ అనేటువంటిది చెప్పడం జరిగింది సార్. హెల్త్ ఇష్యూస్ అన్నిటి కూడా ఇదే సొల్యూషన్ అనేటువంటి చెప్పడం జరిగింది సార్. ఒక 1 వీక్ పట్టింది సార్ వాళ్ళు కన్విన్స్ చేయడానికి. మనం గొడవ పడకుండా వాళ్ళని కన్విన్స్ చేసి ఒక్క వీధి వేస్తాం, మీరు చూడండి, ఇఫ్ యూ సాటిస్ఫై దెన్ ఓన్లీ వీ విల్ కంటిన్యూ అని కూడా చెప్పాం సార్ నిజానికి. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని పాజిటివ్ గా పాసిఫై చేసుకుంటూ ఒక్క వీధి వేసిన తర్వాత దే ఆర్ కన్విన్స్డ్ సార్. వాళ్ళు అసలు దీనివల్ల ఎంత బాగుంది, ఇది అసలు వీళ్ళ డ్రైన్ క్లీన్ చేయలేదని కంప్లైంట్స్ ఇప్పుడు వాళ్ళే చెప్తారు సార్, వాళ్ళే సహకరించరు. కానీ ఫస్ట్ టైం ఆ వీధి వేసిన తర్వాత ఎవరు కూడా నోరు మెదపలేదు సార్. కొంతమంది అయితే ముందుకు వచ్చి ఇది బాగుంది అని కూడా చెప్పడం స్టార్ట్ చేశారు సార్. స్మెల్ పోయింది సార్. ఫస్ట్ ఇష్యూ ఏంటంటే సార్, రోజు అక్కడ వీధి మీద పంచ అరుగుల మీద కూర్చుంటే ఆ వీధి అంతా కంపు కొడుతూ ఉండేది సార్. ఫస్ట్ టైం వాళ్ళందరూ ఆ వీధి వాళ్ళందరూ ఎక్స్ప్రెస్ చేసిందంటే మాకు వాసన లేకుండా చేశారండి, దోమలు ఎప్పుడు ఉండేది, మా వీధిలో కూర్చోలేకపోయే వాళ్ళం, పేరుకు అరుగులు ఉన్నాయి కానీ ఏ రోజు కూర్చోలేకపోయే వాళ్ళం, ఈ రోజు మేము అరుగుల మీద కూర్చునే విధంగా ఉంది, వీధిలో కాసేపు నిలబడుకునే పరిస్థితి ఉంది సాయంత్రం అయితే, వాసన లేకుండా చేయడం అనేది దే ఫీల్ వెరీ హ్యాపీ సార్. సో మ్యాజిక్ డ్రైన్ బెనిఫిట్స్ తెలిసిన తర్వాత దే ఆర్ సపోర్టింగ్ నౌ సార్. సో ఇప్పుడు మెయిన్ మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో సార్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సార్ త్రూ పీపీటీ. ఇవన్నిటిని కూడా వాళ్ళు ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఇచ్చారు సార్. నౌ మనం అన్ని వీధులు కూడా మెయిన్ స్ట్రీట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి సార్ మ్యాజిక్ డ్రైన్స్. అడిషనల్ గా దాని సపోర్టింగ్ డ్రైన్స్ కూడా ఇప్పుడు మనం టేకప్ చేసాం సార్. అంటే నాట్ ఓన్లీ వన్ సైడ్ సార్, ఆపోజిట్ సైడ్ కూడా తీసుకుంటున్నాం సార్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ సార్ ఇఫ్ యూ పర్మిట్స్. ఐ స్టార్ట్ ప్రెజెంటేషన్. బాబు ప్రెజెంటేషన్. సార్ దిస్ ఇస్ ద పెదపెంకి విలేజ్ మ్యాప్ సార్, ఫుల్ స్క్రీన్. నెక్స్ట్ సార్, ఇది మనకు 2011 ప్రకారం 7,900 పాపులేషన్ ఉన్నారు సార్. బట్ ఈ 10 years లో 7,000కి అది రెడ్యూస్ అయింది సార్. దిస్ ఇస్ ద లేటెస్ట్ మనం సెన్సెస్ లో నుంచి తీసుకున్నాం సార్. దిస్ ఇస్ అన్ అన్అఫీషియల్ ఫిగర్ సార్ అఫ్ కోర్స్, బట్ ప్రాక్టికాలిటీ కోసం తమరికి రిప్రజెంట్ చేస్తున్నాం సార్. గతంతో పోలిస్తే మనకు అరౌండ్ ఒక 900 మోర్ దాన్ 12% ఆ విలేజ్ యొక్క పాపులేషన్ తగ్గిపోయింది సార్. సో లాస్ట్ 20 years నుంచి దే ఆర్ సఫరింగ్ లైక్ ఎనీథింగ్ రిగార్డింగ్ హెల్త్ ఇష్యూస్ సార్. హెల్త్ క్రైసిస్ అని కూడా మనం చెప్పచ్చు సార్. తమరు ఎలా గుర్తుపట్టారో తెలియదు కానీ జనరల్ గా అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఇట్లాంటి గుర్తుపట్టలేదు సార్. బట్ దిస్ ఈస్ రియలీ గ్రేట్ థింగ్ సార్. ఫర్ అస్ ఆల్సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో ఒక్క విలేజ్ లో ఇన్ని 197 కేసెస్ అనేటువంటిది ఇట్స్ ఏ క్రానిక్ థింగ్ సార్. సో
వెన్ ఇట్ కేమ్ టు మై నోటీస్ ఆల్సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ సార్. ఒక పెద్ద ఇష్యూని సాల్వ్ చేయడం అనేది అడ్మినిస్ట్రేటివ్ గా కూడా ఎవరికైనా హిస్టారికల్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే విషయం సార్. సో ఆ విషయంలో మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. సో మొత్తం 197 కేసెస్ అక్కడ మనకు ఇప్పటి వరకు సఫరర్స్ చూడడం జరిగింది సార్. నెక్స్ట్ సార్, అది ఫస్ట్ ఫోటో సార్. మనకి బేసిక్ గా ఈ కేసెస్ అన్ని కూడా లొకేట్ అయ్యి ఉన్నటువంటి ఏరియా సార్. మనకి ఒక పాయింట్ చేయండి సార్, ఏదనేది మీరు చూస్తున్నారు సార్. ఐ విల్ షో ఇట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ సార్. జస్ట్ అవుట్లైన్ చెప్పి నెక్స్ట్ డీప్ కి వెళ్తారు. సో బేసిక్ గా అది డెన్స్ సెటిల్మెంట్స్ ఉన్నాయి సార్. మొత్తం కూడా వీధులన్నీ ఎంక్రోచ్మెంట్స్ ఉండడం ఒకటి, అట్లాగే డ్రైన్స్ అన్ని కూడా గ్రిడ్ లాక్ అయిపోయాయి సార్. ఎక్కడికక్కడ నెక్స్ట్ కాలంలో కలవకుండా క్లోజ్ అయిపోయి ఉన్నాయి అనేది మేజర్ ఇష్యూ ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. స్టాగ్నేషన్, కంటామినేషన్, ఎక్కడికక్కడ మస్కిటో బ్రీడింగ్ సార్. ఈ లొకేటెడ్ స్పెసిఫిక్ ఏరియాస్ లో ప్రతి పాకెట్ లోనూ మలేరియా ఆర్ డెంగ్యూ ఆర్ చికెన్ గున్యా, క్యూలెక్స్ కావచ్చు, ఎనాఫిలిస్ కావచ్చు, ఇలా డిఫరెంట్ బ్రీడ్ అన్ని కూడా ఉన్నాయి సార్. ఆల్ టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఆర్ అవైలబుల్ దేర్. కుడ్ యు రిపీట్ ఇట్ సార్? మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా సార్. అంటే ఎనాఫిలిస్ వల్ల ఈ 2 వ్యాధులు వస్తాయి సార్. ఆ లార్వా కూడా అక్కడ ఉంది సార్. క్యూలెక్స్ వల్ల మనకి ఇది వస్తుంది సార్, అది కూడా ఉంది సార్. ఫైలేరియా వచ్చేది క్యూలెక్స్ వల్ల. ఆ లార్వా కూడా అక్కడ డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది సార్. ఒక మలేరియా అదొక్కటే లేదు, ఎందుకంటే మంచినీళ్ళలో పెరిగేది మలేరియా కారణమయ్యే దోమ సార్. అక్కడ మంచినీళ్ళే లేవు సార్, అన్ని కూడా కంటామినేటెడ్ వాటర్ సార్. సో ఓన్లీ ఈ వ్యాధులే అక్కడ వచ్చేవి సార్. నెక్స్ట్, సో మనము తమరి డైరెక్షన్ తర్వాత సార్ వి ఇష్యూ డైరెక్షన్స్. నేను కూడా పర్సనల్ గా వెళ్ళాను సార్, వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యాను, ఇష్యూని అర్థం చేసుకున్నాం, అన్ని డిపార్ట్మెంట్ని తీసుకెళ్ళాం సార్. డ్రామా ఈజ్ ద మేజర్ సోర్స్ సార్ ఫర్ అస్. ఇంకేమీ మనకు సోర్స్ లేదు జిల్లాలో. సో తమరి ఆధ్వర్యంలో ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ని పూర్తిగా వినియోగించుకుంటూ ఆర్డబ్ల్యూఎస్, మెడికల్, ఐసిడిఎస్ అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేశాం సార్. డోర్ టు డోర్ వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకున్నాం. డ్రైన్ టు డ్రైన్, రోడ్ టు రోడ్, అలాగే ఓవరాల్ ఇష్యూని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం సార్. నెక్స్ట్, సో బేసిక్ గా సార్ బిఫోర్ గోయింగ్ టు ద ఇష్యూ సార్, హెల్త్ ప్రొఫైల్ అనేది తమ నోటీస్ లో ఒకసారి పెడుతున్నాం సార్. ఆ సివియర్ కేసెస్ అనేటువంటిది ఎన్ని రకాలు ఉంది అనేటువంటిది మనకు అక్కడ లిస్ట్ వేసాం సార్. గ్రేడ్ 1 అంటే సివియర్ ఫైలేరియా సార్. చాలా కాలు వాచి వచ్చి అది చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటిది ఆ గ్రేడింగ్ సార్. సో ఇందులో ఈ మధ్య కాలంలో సార్ మనకు జిల్లాలో అంటే తమ నోటీస్ లో పెట్టాం సార్. మనం మలేరియాకు సంబంధించి మా ఊరికి మలేరియా వచ్చిందని ఒక కార్యక్రమం తీసుకున్నాక మలేరియా గత సంవత్సరం మనకు అరౌండ్ 2000 దాకా వస్తే ఈ సంవత్సరం దాన్ని 100s లేకి తీసుకురావడం జరిగింది సార్. 200 దాటకుండా చూడగలుగుతున్నాం సార్. ఇప్పుడు దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ మలేరియా సార్ ఇన్ మన్యం డిస్టిక్. స్టిల్ మనం చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం సార్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దట్ వన్ ఆల్సో సార్. సో దట్ మలేరియా కేసెస్ అయితే ఇక్కడ లేటెస్ట్ స్టేటస్ సార్ అక్కడ నేను చూపిస్తున్నది. మలేరియా 0 ఉంది, డెంగ్యూ 0 ఉంది సార్. అది మనకు ఆయిల్ బాల్స్ వేస్తే సొల్యూషన్ వస్తుంది సార్. జనరల్ గా దోమలు పెరగకుండా చూడగలుగుతాం. సో అదైతే ఇమ్మీడియట్ గా చేయగలిగాం సార్. దోమలు ఇమ్మీడియట్ గా చంపేయడానికి అయితే మీరు చెప్పిన వెంటనే ఆ గ్రామంలో స్పెసిఫిక్ గా ఆయిల్ బాల్స్ ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఫర్దర్ అయితే కేసెస్ రాకుండా అయితే పూర్తిగా కంట్రోల్లో పెట్టుకున్నాం సార్. నెక్స్ట్ సార్, మీరు తమరు అడిగినటువంటి ఇది సార్, ఇది టోటల్ విలేజ్ సార్. ఇందులో ఆ పర్టికులర్ మనం బాక్స్ వేసినటువంటి ఏరియా మొత్తం కూడా లిమిటెడ్ టు దిస్ పర్టికులర్ ఫైలేరియాసిస్ ప్రివలెంట్ ఏరియా సార్ అది. సో ఇందులో ఉన్న వీధుల్ని మ్యాప్ చేశాం సార్. సార్ ఆ రైట్ సైడ్ పొడవుగా కనిపిస్తున్న వీధి ఆ మెయిన్ రోడ్, ఆర్ఎన్బి రోడ్ నుంచి వచ్చేటువంటిది ఊర్లోకి ఎంటర్ అయ్యే రోడ్ సార్. ఆ రోడ్డే మెయిన్ రోడ్ సార్. ఆ మెయిన్ రోడ్ మొత్తం కూడా ఈ ఫైలేరియా ప్రోన్ ఏరియా నుంచి కిందికి వెళ్తాయి సార్, డౌన్ సార్, టువర్డ్స్ ఆర్ఎన్బి రోడ్. టాప్ ఆఫ్ ద మ్యాప్ సార్. ఇప్పుడు ఈ రెడ్ బాక్స్ వేసింది ఆ టాప్ లో ఉంది సార్. ఇది మిడిల్ ఆఫ్ ద విలేజ్ సార్, సెంటర్ ఆఫ్ ద విలేజ్. ఇందులో ఎలివేటెడ్ స్టేట్ లో ఉందా కిందకి వెళ్ళడానికి? అట్లా ఇది ఎలివేటెడ్ ఏరియా సార్. ఆర్ఎన్బి రోడ్ వైపు డౌన్ సార్. ఆర్ఎన్బి రోడ్ వి షేప్ ఏదైతే ఉందో సార్ అది బస్ స్టాప్ సార్. సెంటర్ అక్కడి నుంచి రోడ్ స్టార్ట్ అయ్యి ఊర్లోకి వస్తుంది సార్. కానీ రివర్స్ లో వాటర్ వెళ్తాయి సార్. ఊర్లో నుంచి ఆర్ఎన్బి రోడ్ వైపు వెళ్తాయి సార్ నీళ్లు.
ఈ ఫైల్ ఏరియా రోడ్ నెంబర్ 2లో. ఎస్ సార్, రోడ్ నెంబర్ 1లో ఫైల్ ఏరియా కేసెస్ ఉన్నాయి సార్. ఆ వీధులన్నీ కూడా మొత్తం కూడా ఫైల్ ఏరియా కేసులన్నీ ఆ బాక్స్ లో ఉంటాయి సార్. ఆ 4 వీధులే మేజర్ సార్. ఇక్కడ ఉండి బయట వెళ్ళిన 1-2 కేసులు తప్ప 99% కేసులన్నీ ఆ బాక్స్ లోనే ఉన్నాయి సార్. ఆ వీధుల్లో నుంచే వస్తాయి సార్. ఇందులో ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్, జనరల్ గా క్యూలెక్స్ దోమ మినిమం 20 టైమ్స్ కుడితేనే ఫైలేరియాసిస్ అనేది వస్తుందనేది మనకు మెడికల్ గా చెప్తున్నారు సార్. అంటే పదే ఆ దోమ కుట్టిన తర్వాత కానీ అతనికి అది ఎఫెక్ట్ కాదు సార్. 1-2 సార్లు కుడితే అదేమి మన యాంటీబాడీస్ దాన్ని కాపాడుకుంటాయి సార్. కానీ రిపీటెడ్ బయట ఉంటేనే అది వస్తుంది సార్. సో ఈ ఏరియాలో విపరీతమైన దోమలు ఉండేవి గతంలో. అందువల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అవి పదే కుట్టడం వల్ల అక్కడున్న ఏరియాలోని ఈ కేసెస్ అన్ని కూడా ఐడెంటిఫై చేశారు సార్. సో ఇక్కడ నీళ్లు కిందికి వెళ్తాయి సార్. మనకు ఆర్ఎన్బి రోడ్ వైపు 2 దగ్గరకు వెళ్తాయి సార్. 1లో నుంచి నీళ్ళన్నీ కూడా డ్రైన్ వాటర్ అంతా అక్కడికి వెళ్ళాలి. కానీ మేజర్ ఇక్కడే స్టాగ్నేట్ అయిపోయేవి. వర్షాకాలం వచ్చినప్పుడు ఈ డ్రైన్ లోని వాటర్ అన్నిటిని బై ఫోర్స్ అవి ఆ డౌన్ కి తీసుకెళ్లి 2 దగ్గర 3 పాకెట్లు ఉన్నాయి సార్. ఓపెన్ ప్లేసెస్ సార్. మనకు జనరల్ గా ఊర్లోకి వెళ్ళేటప్పుడు చూస్తే 3 ప్లేసులు కూడా డ్రైన్ వాటర్ తో నిండిపోయినటువంటి చిన్న కుంటల్లాగా ఉంటాయి సార్. అది కూడా సార్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు క్వశ్చన్, అంటే నాకు ఇంకొకసారి క్లారిటీ ఇవ్వండి సార్. ఇది 1 అంటున్నారు కదా, 1 and 2లో ఈ సోషల్ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి నాకు. సార్ నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ సార్. దాంట్లో 1లో ఏంటంటే సార్ ఎస్సీస్ ఉన్నారు సార్ బేసిక్ గా, అండ్ పుప్పుల వెలమ అనే క్యాస్ట్ ఉన్నారు సార్, తెలగ అనే క్యాస్ట్ ఉన్నారు సార్. ఈ 3 మేజర్ గా ఉన్నారు సార్. ఎవరి నీళ్లు ఎవరికి వెళ్తున్నాయి అది చెప్పండి నాకు ఒకసారి. సార్ ఇప్పుడు బేసిక్ గా ఎస్సీ ఏరియా చుట్టూ బీసీస్ ఓసీస్ విలేజ్ లాగా వస్తుంది. సెంటర్ వచ్చి ఎస్సీస్ వచ్చారు సార్. ఇందులో ఆ 1లో టాప్ ఏదైందో అదంతా కూడా ఎస్సీ ఏరియా సార్ కంప్లీట్ గా. సో ఇప్పుడు ఏమైందంటే సార్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ఎస్సీ వీధుల్లోకి ఇటు అటు బీసీలు రావడం వల్ల వీళ్ళ వీధిలో నీళ్లు మూవ్ కాకుండా ఇక్కడంతా కూడా స్ట్రక్ అయింది సార్. అంటే ఓన్లీ బీసీసీ ఉన్న వీధిలో కూడా ఉంది సార్ సివియర్ గా వాస్తవానికి, బట్ ఎస్సీస్ ఉన్న వీధిలో కూడా ఉన్నాయి సార్. అంటే ఇవి ఏంటంటే అంటే ఇవన్నీ అంటే స్టాగ్నేట్ అయ్యి ఎస్సీలు ఉండే ఏరియాలోకి వచ్చేసినాయి మొత్తం, అంతేనా? ఇంకా అన్ని చోట్ల ఉందా ఈవెన్ గా? నాకు చెప్పండి ఒకసారి. అంటే తమరు చెప్పింది రైట్ సార్. అలాంగ్ విత్ దట్ ఓసీస్ ఉన్న వీధి మొత్తం కూడా ఉన్నాయి సార్ ఫైలేరియా కేసెస్. ఓసీస్ బీసీస్ ఉన్న చోట కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే సార్ అసలు కిందికి పోనీయకుండా ఎవరికి వాళ్ళు ఆపుకుంటూ వాళ్ళ దాన్ని కిందికి, ఇప్పుడు తమరు చెప్పిన దాంట్లో సార్ ఎస్సీస్ వీధి నుంచి ఈ మెయిన్ స్ట్రీట్ లోకి వెళ్ళడానికి అక్కడంతా ఓసీస్ బీసీస్ కట్టుకున్న ఇల్లు అడ్డు సార్ నీళ్లు కిందికి వెళ్ళడానికి. వాళ్ళు డ్రైన్స్ ఆక్యుపై చేసుకున్నారు సార్. వీడియోలో చూపిస్తున్నారు లగ్జూరియస్ హౌసెస్ ని రోడ్ ఆక్యుపై చేసుకొని కట్టుకోవడం వల్ల ఈ డ్రైన్ కిందికి వెళ్ళదు సార్. సార్ ప్రభాకర్ గారు సార్ నాకు ఇది చెప్పండి, ఇది బేసిక్ గా మన టౌన్ ప్లానింగ్ ఇష్యూ కదా, పంచాయత్ ప్లానింగ్ ఇష్యూ కదా యాక్చువల్ చెప్పాలన్నా? కంట్రీ ప్లానింగ్ అంటుందండి. లేఅవుట్ వేయటం, దానికి డ్రైనేజ్ ఇవ్వకపోవడం బేసిక్ ఫండమెంటల్ అక్కడ స్టార్ట్ అవుతుంది. దెన్ ఇట్ క్రియేటెడ్ సోషల్ కాన్ఫ్లిక్ట్. పూర్ ప్లానింగ్ సార్. పూర్ ప్లానింగ్. దీన్ని ఏమంటారు? కంట్రీ ప్లానింగ్ అంటాం, నో ప్లానింగ్ అంటాం. ఓకే, కెన్ యూ క్రియేట్ దీని మీద ఒక ఇష్యూ పెట్టండి అండ్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఇన్ సెషన్. కంట్రీ ప్లానింగ్ రూరల్ పెడుతున్నాం సార్. అలాగే కంట్రీ ప్లానింగ్ను ఇది మన లేఅవుట్ అప్రూవల్. ఓకే సార్, ఇది ఒక ప్రభాకర్ గారు ఒక కేస్ స్టడీగా చేద్దాం సార్ ఇది. అంటే నాకు అండ్ ఇది నేను ఎందుకు ఓకే మీరు ప్రజెంట్ చేయండి, ఐ విల్ స్పీక్ లాస్ట్. ఓకే, గో అహెడ్ సార్, గో అహెడ్. ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది తమరు అడిగినటువంటి స్ట్రీట్ వైజ్ సార్ కేసెస్ నోట్ చేయడం జరిగింది సార్. మొత్తం మనకు 13 స్ట్రీట్స్ బేసిక్ గా ఎఫెక్టెడ్ స్ట్రీట్స్ సార్. దీంట్లో ఇందులో 44 ఎస్సీ వీధిలోనే ఉన్నాయి సార్. అవుట్ ఆఫ్ 197 44 కేసెస్ ఫ్రమ్ ఎస్సీ స్ట్రీట్స్. హైయెస్ట్ బర్డన్ ఉన్నటువంటిది సింగిల్ హాట్ స్పాట్ ఉన్నటువంటిది ఎస్సీ స్ట్రీట్ లో 44 కేసెస్ అట్ ఏ స్ట్రెచ్ మనకు ఉన్నాయి సార్. టోటల్ 197 కేసెస్ మనకు ఐడెంటిఫికేషన్ అనేది ఇప్పటి వరకు జరిగింది సార్.
సో స్ట్రీట్ వైజ్ కూడా మనము కేసెస్ ఎన్ని అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. దీంట్లో తమరు చెప్పినట్టు ఎస్సీ స్ట్రీట్లోకి వచ్చినప్పుడు రైట్ సైడ్ ఫిగర్స్ చూడొచ్చు సార్. హైయెస్ట్ నంబర్ వచ్చేసి మనకు 44 ఫ్రమ్ ఎస్సీ స్ట్రీట్ సార్. హైలీ ఎఫెక్టెడ్ పాపులేషన్ ఎస్సీ సార్ అక్కడ ఆ యాంగిల్లో అయితే మనకు. ఇందులో మిక్స్ కూడా ఉన్నారు సార్. వేరే వీధుల్లో కూడా ఒకరిద్దరు డిఫరెంట్ క్యాస్ట్ కూడా మిక్స్ అయ్యి ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ యాస్ ఎ సోషల్ కాలనీ. అంటే ఊరినంటే ఎట్లాగా ఇది ఎమర్జ్ అయిందని దానికి అంతే అంటే ఆ పొటెన్షియల్ హాట్స్పాట్ ఎట్లా అయింది ఇటన్నిటికీ సోషల్ కాన్ఫ్లిక్ట్. దట్ వాస్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. తమరు చెప్పినట్టు వీళ్ళు స్టడీ ఇన్ దట్ యాంగిల్ ఆల్సో సార్. ఒకసారి మేము హెల్త్ ఇష్యూ యాంగిల్లోనే డీల్ చేస్తున్నాం సార్ ఇప్పటి వరకు. అంటే ఇది అంటే ఓకే మీరు అయిపోయింది సార్, ఇంకేమైనా ఉన్నాయా సార్? ఫ్యూ మోర్ సార్. ప్లీజ్ గో. నెక్స్ట్ ఇది మనం ఎలా దీన్ని ట్యాకిల్ చేస్తున్నాం అనేది నెక్స్ట్ సార్. హౌస్ టు హౌస్ కూడా వీఆర్ మానిటరింగ్ సార్ హెల్త్ ఇష్యూస్ తమ నోటీస్లో చెప్పడం కోసం. ప్రతి ఇంటికి కూడా తమ చెప్పిన తర్వాత రెగ్యులర్గా క్యాంపులు నంబర్ ఆఫ్ క్యాంప్స్ పెట్టాము. డోర్ టు డోర్ ప్రతి ఇల్లు యొక్క హెల్త్ మా కంట్రోల్లో పెట్టుకున్నాం సార్. ఇప్పుడు జనరల్ ఫీవర్స్ కూడా మేమే పర్సనల్గా మానిటర్ చేస్తూ ఉన్నాం సార్. నెక్స్ట్ అది వీడియో కూడా ఉంది సార్, తర్వాత చూపిద్దాం సార్ తమరు టైం ఉంటే. నెక్స్ట్ ప్లే చేయండి సార్, ప్లే చేయండి. బ్యాక్గ్రౌండ్ ఒకసారి ప్లే చేయి. మనం క్లిక్ ఆన్ వీడియో. బ్యాక్ వీడియో మీద క్లిక్ చేయండి. ఆ పెద్ద స్క్రీన్ మీద క్లిక్ చేయి అక్కడ. సౌండ్ రావట్లేదు. ఇంక్రీజ్ సౌండ్. ఇక్కడ ఉల్లిభద్ర అనే గ్రామం కూడా ఉందా సార్? సార్ ఉల్లిభద్ర మన పార్వతీపురం పక్కన సార్, గరుగుబిల్లి మండల్ కింద వస్తుంది సార్. దీని కింద కాదా? దీని పక్కన కాదా? ఇది కాదు సార్, ఇది బలిజిపేట మండల్ సార్. దానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది సార్. అక్కడ కూడా సిమిలర్ ఉంటాయి. ఓకే సార్, నెక్స్ట్ దానికి వెళ్దాం సార్. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా హెల్త్ కార్డ్స్ అనేవి ఇచ్చాం సార్ మనము. అలాగే మార్బిలిటీ మేనేజ్మెంట్, ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళను కూడా మనం నిరంతరం కూడా గవర్నమెంట్ ద్వారా ఇచ్చేటువంటి వాటిని తెప్పించి ఎప్పటికప్పుడు ఇచ్చి వాటిని మనం హెల్ప్ చేస్తూ ఉన్నాం సార్ అక్కడ. నెక్స్ట్ ఇప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చాం సార్. ఒకసారి ఇది రిమూవల్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్ వీడియో సార్ ఇది. సార్ మనకి తమరు ఇందాక చూసినట్లు సార్, ఆ మెయిన్ బాక్స్ ఏదైతే ఉందో అక్కడ 5 స్ట్రీట్స్ సార్. బేసిక్ గా వాటిలో అయితే మనము 5 స్ట్రీట్స్ ని ఐడెంటిఫై చేసాం సార్. దాన్ని రిలేటెడ్వి సబ్ స్ట్రీట్స్ అన్ని కూడా ఇప్పుడు కవర్ అవుతాయి సార్ దాంట్లోనే. సో మొత్తం 181 ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై చేశాం సార్ మన వీటికి కారణం అవుతున్నవన్నీ కూడా. అలాగే ఇప్పుడు 158 కంప్లీట్ అయిపోయాయి సార్. రేపు ఎల్లుండిలో 100% అయిపోతాయి సార్ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ అనేది. ఒకసారి వీడియో ఫస్ట్ నుంచి పెట్టి. మీరు
లోపలికి తీయించాలి. ఇప్పుడు తీసారా డాక్యుమెంటేషన్ లోపల డాక్యుమెంటేషన్ చేయాలి. నా దగ్గర ఉన్నాయండి. ప్రభాకర్ గారు ఎంత ఖర్చు అయింది సార్ దీనికి? సార్ మనం ఓన్లీ జేసీబీని ఎంగేజ్ చేసి మన స్టాఫ్ తోటి పక్కన గ్రామాల నుంచి కూడా స్టాఫ్ ని డిప్యూట్ చేసుకున్నాను సార్. నేను ఓన్లీ జేసీబీ కాస్ట్ పర్ డే మనకు 2000 రూపీస్ ఖర్చు అవుతుంది సార్. మనకు ఆ విధంగా ఓన్లీ జేసీబీని పెట్టుకొని రిమైనింగ్ అంటే బడ్జెట్ ఏం లేదు సార్ మనకి. సో వీ ట్రైడ్ విత్ అవర్ లిమిటెడ్ రిసోర్సెస్ ఓన్లీ అండ్ డిప్యూటెడ్ మెనీ స్టాఫ్ సార్. మల్టిపుల్ టైమ్స్ మండలంలో ఉన్న అందరు గ్రీన్ అంబాసిడర్లను కూడా 10 days వన్స్ ఒక్కసారి ఇక్కడ తీసుకెళ్ళాం సార్. అందరినీ కూడా అక్కడ డంప్ చేసుకొని క్లీన్ చేస్తే కానీ అది ఒక షేప్ రాలేదు సార్. ఇప్పుడు నేను ఎప్పుడు విజిట్ చేయాలంటే ఎప్పుడు విజిట్ చేయగలను ఒకసారి? నేను నాకు ఎప్పుడు కుదురుద్ది సార్? 20th తర్వాత బేసిక్ గా మొత్తం కూడా రెడీ అవుతుంది సార్. బట్ రిమైనింగ్ మన తమరు వచ్చినప్పుడు మళ్ళీ అదే ఇది సమస్యలు తెస్తారని అన్ని సమస్యలని అడ్రస్ చేస్తూ మేము ఇచ్చాము. అంటే నేను అనేది అవన్నీ మనం హ్యాండిల్ చేద్దాం సార్. అంటే నేనేంటంటున్నానంటే ఇది ఒక I want to be a showcase for effective administration under your leadership. And ప్లీజ్ తమరిష్టం సార్, ఎప్పుడైనా ఓకే సార్. అంటే మీరు రిమైన్ అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక క్లియర్ విజిబుల్ తమరు ఇందాక చెప్పినట్టు మోడల్ మ్యాజిక్ డ్రైన్స్ అండ్ అల్టిమేట్ సొల్యూషన్ టు ద డ్రైన్స్ ఇష్యూ అనే దాన్ని మనం షోకేస్ చేయగలం సార్. అంటే 20th వరకు వస్తే మనం కంప్లీట్ గా ఫుల్ షేప్ లో తమరు వచ్చేసరికి ఈ మేజర్ ఇష్యూని అయితే అడ్రస్ అయిపోతుంది సార్ 20th కి. అంటే మీరు చెప్పండి సార్, మీరు ఫైనల్ గా మీరు ఎప్పుడు కుదరదు అంటే నాకు ఏం లేదు. ఇదేంటంటే ఇది ఒక 2018 నుంచి ఉంది సార్. 2017 ఐ థింక్ 2016 నా దృష్టిలో ఉంది. 2017-18 నుంచి నేను వెళ్తే విచిత్రంగా నన్ను రానివ్వలేదు ఇక్కడికి. నేను they didn't even allow me to step into that village because it will create a conflict. మీరు రావద్దు ఇక్కడికి అంటే నేను మనిషిని మొత్తం మా టీంని పంపించాను. ఈవెన్ దే హ్యాడ్ అన్ ఇష్యూ. అంటే నాకు మీరు లేటర్ లైక్ టు షేర్ దట్ వీడియో పంపించారు ఎప్పుడన్నా 2018. నేను మీకు ఒకసారి మధు గారికి పంపిస్తున్నాను సార్. మీరు ఎప్పుడన్నా వీలుంటే చూడండి. అది అంటే వాట్ ట్రిగర్డ్ అస్ అని అంటానికి ఆ రోజున చాలా బాధ అనిపించింది. అంటే మనం ఇన్ని మాట్లాడుతాం డెవలప్మెంట్ అనే బేసిక్ ఫైల్ ఏరియా కేసెస్ చిన్నపిల్లలకి అన్నీ చూసి బాధ వేసి దట్ వాజ్ అ థాట్ విచ్ ప్రొపెల్ మీ. గాడ్స్ గ్రేస్ వి కేమ్ ఇన్ టు పవర్ అండ్ ఇట్ టుక్ మీ 2 years. అంటే నేను అనేది వచ్చి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత నేను నడుపుతుంటే ఐ థింక్ అండర్ your leadership, I think you are able to crack it. That's the toughest job. I know that what you had done. I think it's a commendable job you had done, sir. Commendable job. You and your team has done a wonderful job, sir. And the age-old barriers to break cheyadam, sir. And yes, sir. And I know that you have taken an excellent measures to solve the issue. I mean, to handle the issue. And I think I'm quite grateful to you, sir. And I would like to showcase how, under your leadership, what has been, how the issues have been addressed, how the social conflict has been addressed with administrative measures. A potential social conflict situation, only through administrative measures, how Dr. Prabhakar Reddy garu handled anedi. I think that would be a nice showcase. షోకేస్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అబిలిటీస్ అనిపించింది సార్. దట్ ఐ వుడ్ లైక్ టు అంటే ఏం లేదు నేను వచ్చినప్పుడు దట్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఇట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. మేబీ దిస్ షుడ్ ట్రిగర్ అస్ టు మేక్ షూర్ దట్ రూరల్ ప్లానింగ్ షుడ్ బి గుడ్. అదర్వైజ్ ఇట్ కెన్ క్రియేట్ ఎ పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ అండ్ హెల్త్ ఇష్యూస్ అనేది ఆ షోకేస్ చేయడానికి ఇది పనిచేస్తుందని అనిపించింది నాకు. సో దట్ ఈస్ వన్ రీజన్. మీరు ఎప్పుడు గైడ్ చేసి మమ్మల్ని వన్స్ యూఆర్ రెడీ సార్ దెన్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ పర్సనల్ విజిట్ సార్. అది మీరు ఎప్పుడు ఒకసారి మన పేషీకి చెప్తే దెన్ ఐ వుడ్ లైక్ టు బీ దేర్. గో అహెడ్ సార్. ఇంకా తమరు డేట్ ఇచ్చేసేయండి సార్. సో దట్ సార్ మన సిస్టమ్ ఎట్లుండదంటే తమరు వస్తున్నారంటే సిస్టమ్ స్టాండ్ అయిపోతుంది సార్. సో 20th తర్వాత తమరు ఒక డేట్ ఫిక్స్ చేసేయండి సార్.
మేము రెడీ అయిపోతాం సార్. ఓకే సార్, 22nd అన్నారు కానీ లేదు, మీరు ఇంకొక 4 రోజులు అదనంగా తీసుకోండి సార్. 24 సార్. డన్ సార్. మేము 24th ఫిక్స్ చేసేసుకొని Yeah. తమరు చెప్పినట్లుగా ఇప్పుడు ఆల్రెడీ అయిపోయాయి సార్. మేజర్ తమరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే వి రీచ్డ్ సార్. బట్ నేనేంటంటే ఇంకా కొంచెం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా మేము గ్రామ ముస్తాబ్ అనే కార్యక్రమం ఒకటి ఇక్కడ చాలా బాగా చేస్తున్నాం సార్. ఈవెన్ ట్రైబల్స్ తమరు లాస్ట్ టైం వస్తానన్నప్పుడు కూడా మేము ఒక విలేజ్ రెడీ చేసుకున్నాం సార్ అక్కడ. ఓకే. అంటే మీరు ట్రైబల్స్ ఈజ్ ద మోడల్ సార్. తమ దృష్టిలో ఇది కూడా పెడుతున్నాం సార్. ఈ విలేజ్ లో సార్, ఆ విలేజ్ పేరే పెద్ద పెంకి సార్. పెంకి అనే పదం ఎలా వచ్చిందో తెలియదు సార్. ప్రతి ఇల్లు ఒక మనం అంటే ఇది ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నాం సార్. తమ నోటీస్ లో పెట్టాలి కాబట్టి జీరో కోఆపరేషన్ సార్. ఇంకా చెప్పాలంటే నెగిటివ్ కోఆపరేషన్ ఉన్నటువంటి విలేజ్ సార్ ఇది. అంటే పెంకిదనం. ప్రతి అడుగుని అడ్డుకోగలగడానికి ఎన్ని స్ట్రాటజీస్ చేయొచ్చో సార్ అన్ని స్ట్రాటజీస్ తోటి అడ్డుకోవడానికి ట్రై చేసేటువంటిది. ప్రతి ఆఫీసర్ని బ్లేమ్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, ప్రతి డిఫరెంట్ యాంగిల్స్ లో తీసుకొస్తారు సార్. అలాంటి విలేజ్ సార్ ఇది. దీనికి ఆపోజిట్ గా సార్ ట్రైబల్ విలేజెస్ లో జస్ట్ తమరు చెప్పారని పంచాయతీలన్నీ శుభ్రంగా ఉండాలని ఒక పిలిపిస్తే సార్, ఆ గ్రామస్తులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ గ్రామాన్ని శుభ్రంగా పెట్టుకొని సార్, నేను చెప్తున్నాను సార్, రోడ్డు మీద రాత్రిపూట మనం పడుకోవచ్చు సార్. వితౌట్ చాప కూడా మనం పడుకునే విధంగా చేసిన ట్రైబల్ విలేజెస్ ఉన్నాయి సార్. దోమలు లేకుండా డ్రైన్స్ అన్ని క్లీన్ గా పెట్టుకొని ట్రైబల్ విలేజ్ సార్. దట్స్ రియలీ వీ నీడ్ టు అప్రిషియేట్ దట్ వన్ ఆల్సో సార్. వాళ్ళ యొక్క ఇప్పటికి కూడా ఆ ట్రైబల్ కల్చర్, ఊరు బాగుండాలి, ఊరందరూ కలిసి చేసుకోవాలనే కల్చర్ ఇంకా ఉంది సార్. ఆ గ్రామ ముస్తాబని వాళ్ళు అడిగేది ఏం లేదు సార్. నేను ₹1 శాంక్షన్ చేయలేదు సార్ వాళ్ళకి. అయినా సరే వాళ్ళు సొంతంగా గ్రామాన్ని డెవలప్ చేసి ఎక్కడికక్కడ బ్యారికేడింగ్ కట్టి మొక్కలు నాటి పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసి పెద్దల కూర్చోవడానికి షెల్టర్లు ఏర్పాటు చేసి కేవలం వాళ్ళు వచ్చి రండి అని పిలుస్తారు అంతే సార్. ఏ గ్రామం సార్ ఇది? సార్ మనకు చాలా ట్రైబల్ విలేజెస్ చేశారు సార్ ఇప్పటి వరకు. మనకు తమరికి ఆ వీడియోలు కూడా షేర్ చేస్తాం సార్. ఇంకా చాలా గ్రామాలు రెడీగా ఉన్నాయి సార్. ఎండాకాలం అని చెప్పి మనమే ఆపించాం సార్. వద్దు ఇప్పుడు ఎండలో తిరక్కండి, మీరు మళ్ళీ ఏదన్నా అయితే బాగోదని చెప్పి ఆపించాం సార్. ఇప్పుడు మనకు సుమారుగా ఒక 10 గ్రామాలు రెడీగా ఉన్నాయి సార్ ముస్తాబు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కలెక్టర్ తమ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ గ్రామాన్ని చూస్తే చాలనేది ఒక్కటే వాళ్ళ కోరిక సార్. దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ సార్. ఈ ప్లెయిన్ విలేజ్లోకి వెళ్తే సార్ వెళ్ళిన రోజు నుంచే మాకు ఆ రోడ్లు ఇవ్వండి, ఈ బిల్డింగ్లు ఇవ్వండి, కమ్యూనిటీ హాల్ ఇవ్వండి అని అడుగుతారు సార్. ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం సార్. 24లో ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత ఒక్క ట్రైబల్ విలేజ్ ని తమరు చూడాలి సార్. అంటే ఎక్స్పెక్ట్ చేసేది మనం అక్కడ అడుగు పెడితే చాలని సార్. లేదు ఖచ్చితంగా. అంటే మనం ఎంత చేసాం నరేగా కింద నుంచి సార్? నరేగా కింద మనం ఈ పెద్ద పెంకి విలేజ్ కి ఎంత శాంక్షన్స్ చేసాం సార్? రోడ్స్, డ్రైన్స్ సార్ ఇప్పటి వరకు మనము 6 crores 10 lakhs శాంక్షన్స్ ఇచ్చాం సార్. మొత్తం RWS అంటే డ్రైన్స్, రోడ్స్ కలిపి సాచురేషన్ మోడ్ లోకి వెళ్తున్నాం సార్. ఎప్పుడన్నా మీరు ఐ థింక్ ఇఫ్ యూ హ్యావ్ ద పేషెన్స్, వై డోంట్ యూ రైట్ ఎ పర్సనల్ నోట్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ హర్డల్స్ యూ హ్యాడ్ గాన్ త్రూ? ఆ పెంకి అన్నారు కదా, ఐ థింక్ దట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు రీడ్ వాట్ యూ హ్యాడ్ గాన్ త్రూ. అంటే గ్రూప్ పెట్టాం సార్. దాంట్లో వాళ్ళ కామెంట్స్ ఉంటాయి. అంటే నేను కూడా ఉంటాను సార్, వాళ్ళ నేచర్ అర్థం చేసుకోవాలని చెప్పి. ఆ కామెంట్స్ చదివితే మనం వెంటనే ఎగ్జిట్ అయిపోవాలనిపిస్తుంది సార్. ఆఫీసర్లు అందరూ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారని తెలిసినా సరే వాళ్ళు ఆ డెవలప్మెంట్ మీద అక్కడ ఏదైనా పెడితే దాని మీద వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేవి వినడానికి, చదవడానికి కూడా హార్డ్ గా అనిపించే విధంగా ఉంటుంది సార్. లేదు సార్, ఐ థింక్ అంటే మిమ్మల్ని మనసార్ ఐ థింక్ లెట్ మీ టేక్ ఇట్. అంటే నాకు ఎందుకు వస్తున్నా నాకు ఉందండి సార్. ఐ థింక్ ఇది you should get a great recognition. I think I'll make sure that you'll get that recognition. So the kind of effort you had put in, the kind of effort you have put in, the kind of pain you had gone through, I think I commit to you and I promise you that I'll make sure it will be duly recognized. Sir. Duly recognized. Thank you, sir. Thank you very much. Thank you very much. And also, Swapnil Jagannath. 2 more slides tama notice lo petti tamari directions తీసుకుంటాను. Yes. Just నెక్స్ట్ సార్, ఇది తమరు ఇందాక అడిగారు సార్. మనకు మొత్తం కూడా 350 cubic meters మనం ఇప్పుడు
అక్కడ మొత్తం కూడా టోటల్ డంప్ రిమూవ్ చేయడం జరిగింది సార్. ఈ డిమాలిషన్ డ్రైవ్ లో మనకి ఇది కూడా ఒక పెద్ద ఇష్యూ సార్. కన్స్ట్రక్షన్ వేస్ట్ కూడా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ట్రాక్టర్స్ అవన్నీ కూడా కాస్ట్ తో కూడుకున్నవే సార్. అలాగే 120 ట్రక్ ఆఫ్ లోడ్స్ ని అక్కడి నుంచి రిమూవ్ చేయడం జరిగింది సార్. మనకు 10 days ఎక్స్ట్రాగా మనం బయట నుంచి ఒక 15 వర్కర్స్ ని తీసుకొచ్చి అక్కడ వాడుకోవడం జరిగింది సార్. అలాగే డంప్ డీసిల్టేషన్ మాత్రమే 200 క్యూబిక్ మీటర్స్ ఆ ఊర్లో నుంచి రిమూవ్ చేశాం సార్. మనం ఒక చిన్న పర్టికులర్ ఏరియా నుంచి అంత చేయగలిగాం సార్. అలాగే ఈ డీసిల్టింగ్ లో 65 ట్రక్స్ ఆఫ్ లోడ్స్ రిమూవ్ చేశాం సార్ అక్కడ. దీనికి ఒక 13 వర్కర్స్ ని ఎక్స్ట్రాగా మనం 5 days బయట నుంచి తీసుకెళ్లి సపోర్ట్ ఇచ్చాం సార్. నెక్స్ట్, ఇది డోర్ టు డోర్ కలెక్షన్ మనకు ఆన్లైన్ ఫిగర్ సార్. దాని ప్రకారంగా కూడా మనం ఇప్పుడు ఆ విలేజ్ ని ఏదైతే కమిషనర్ పిఆర్ ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ నామ్స్ ప్రకారంగా మాక్సిమం రీచ్ అయ్యాం సార్. మనకు అవుట్ ఆఫ్ 966 840కి పైకి వచ్చింది సార్. ఇందులో కూడా మైగ్రేషన్ హౌసెస్, హౌస్ లాక్డ్ ఉన్నటువంటివి తప్ప మాక్సిమం అన్ని కూడా నామ్స్ ప్రకారంగా ఆ ఊర్లో రీచ్ అవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఈ విలేజ్ ని మోడల్ గా చేయడం కోసం సిసి రోడ్లు ఒక 18 రోడ్స్ ఇచ్చాం సార్. ఒక చిన్న గ్రామానికి మనం 18 సిసి రోడ్లు ఇచ్చాం సార్. అలాగే డ్రైన్స్ ఇచ్చాం సార్. మనం మ్యాజిక్ డ్రైన్స్ 28 ఇచ్చాం సార్. ఇప్పుడు మొత్తం మనం అక్కడ నియర్లీ 3150 meters కవర్ చేస్తూ సార్. కరెక్ట్. ఎన్ని అవసరం ఉన్నాయి సార్ అక్కడ? సార్ మ్యాజిక్ డ్రైన్స్ ఎన్ని అవసరం ఉన్నాయి సార్? సార్ అంటే కొన్ని ఫీజిబుల్ గా లేవు సార్. మనం ఇప్పుడు చేయగలిగినవన్నీ ప్రపోజ్ చేశాం సార్. అన్ని చేసేస్తున్నాం సార్, అయిపోయి వచ్చేసాయి. కొన్ని ఫ్లడ్ వాటర్ వచ్చేటువంటి డ్రైన్స్ ఉన్నాయి సార్. వాటిని మనం మ్యాజిక్ డ్రైన్ గా మార్చలేమని చెప్పారు సార్. యాక్చువల్ గా తమరు చేసిన తర్వాత నేను కూడా మున్సిపాలిటీలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాను సార్. సో ఆల్రెడీ మన టీం అక్కడ కలెక్టర్ గారి టీమ్ తో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. మన అడిషనల్ కమిషనర్ అక్కడే ఉన్నారు సార్. సో ఫ్లడ్ వాటర్ కమ్ డ్రైన్స్ ఉన్న చోట మనకు ఒక సొల్యూషన్ కావాల్సి ఉంది సార్. నేను తమర మార్గదర్శకంలో మీరు చెప్పిన తర్వాత మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా కూడా ఉన్నాను సార్. మున్సిపాలిటీలో కూడా ట్రై చేశాం సార్. బట్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు సార్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా టౌన్ లో వద్దండి, ఫ్లడ్ వాటర్ వస్తే ఇబ్బంది అవుతుంది, నీళ్లు బయట వెళ్ళవు అనే విధంగా వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ చెప్పారు సార్. స్టిల్ మేము ఒక చిన్న ప్రయోగం ఒకటి చేస్తున్నాం సార్ ఎక్స్పెరిమెంట్ కింద. ఒక నామినల్ డిస్టెన్స్ ఒక 15 meters 20 meters తీసుకొని యాక్చువల్గా పైప్ వేసి కూడా దాని మీద కూడా మనము మ్యాజిక్ డ్రైన్ వేసి సార్. లోపల పైప్ వేసి సన్న రంధ్రాలు, వాటర్ వెళ్ళడానికి రంధ్రాలు పెడితే పైప్ లో నీళ్ళు వెళ్ళిపోతాయి సార్. పైన మ్యాజిక్ డ్రైన్ ఉంటుంది సార్. ఆ కాన్సెప్ట్ కూడా మనం రికమెండ్ చేసాం సార్. బట్ సపోర్ట్ పైన కింద 2 సపోర్ట్ లేదు సార్. స్టిల్ ఎక్స్పెరిమెంటల్ కింద ఒక్కటైతే నేను టేకప్ చేశాను సార్. అది ఫ్లడ్ వాటర్ కి అయితే ఒక సొల్యూషన్ మనకు అవసరం ఉంది సార్. సార్ విత్ పర్మిషన్ నేను ఒక పని చేస్తాను సార్. మాకు గోపి అని చెప్పేసి ఈ మ్యాజిక్ డ్రైన్ ఎక్స్పర్ట్ ఉన్నారు, నేను ఆయన పంపిస్తాను. మనం ఫ్లడ్ వాటర్లో ఏం చేద్దామంటే కొంత విత్ అండ్ డెప్త్ ఎక్కువ ఉండే విధంగా చూసి ఒకటి ప్లాన్ చేద్దాం సార్. మీరు చెప్పినట్టు ఒక 50-100 meters అక్కడ. ఐఎమ్ షూర్ ఇట్ విల్ వర్క్ సార్. నేను పంపిస్తాను సార్ ఇన్ ద కమింగ్ వీక్ ఇట్ సార్. థ్యాంక్ యూ. అలాగే రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నాం సార్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో పెట్టించగలిగాం సార్. ఇండివిజువల్ హౌసెస్ కూడా వీఆర్ ట్రైయింగ్ సార్. ఎక్కడెక్కడ ఫీజిబిలిటీ ఉంది అక్కడంతా కూడా అది కూడా ట్రై చేస్తున్నాం. మేజర్ సోక్ పిట్ ఆర్ మ్యాజిక్ డ్రైన్ కనెక్ట్ చేసేసుకోవాలి సార్. మ్యాజిక్ డ్రైన్ కూడా సార్ సోక్ పిట్స్ సార్ తమ చూస్తే ఖచ్చితంగా సంతోషపడతారు సార్. 128 సోక్ పిట్స్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి సార్ అక్కడ. అలాగే విలేజ్ బౌండరీ ట్రెంచెస్ కూడా తీసుకున్నాం సార్. 18 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి సార్. దాంట్లో కొన్ని బ్యూటిఫికేషన్ చేశాం సార్. తమరు వస్తారు కాబట్టి కొన్ని అది కూడా అడిషనల్ వర్క్ టేకప్ చేశాం సార్. చాలా బ్యూటిఫుల్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి సార్. సోక్ పిట్స్ ఇమేజెస్ ఉన్నాయా సార్ మన దగ్గర? ఉన్నాయి సార్. గ్రూప్ లో నుంచి పెట్టు, ఆఫీసర్ గ్రూప్ లో ఉన్నాయి పిక్. ఐ విల్ షో ఇట్ సార్. నెక్స్ట్ సార్, ఇప్పుడు కొంచెం ఈ ఫిగర్ లో ఈ మ్యాప్ లో మీరు చూడొచ్చు సార్.
ఆ గ్రీన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మ్యాజిక్ డ్రైన్ గా కన్వర్ట్ అయిపోయాయి సార్. ఆ మెయిన్ రోడ్ లో నుంచి ఏదైతే ఈ డ్రైన్ వాటర్ ఇప్పుడు కింద నుంచి పైకి సార్ నీళ్ళు వెళ్ళేది డైరెక్షన్. సో ఇవన్నీ కూడా గ్రీన్ లో ఉన్నది కంప్లీటెడ్ మ్యాజిక్ డ్రైన్ సార్. ఈ రిమైనింగ్ రెడ్ లో ఉన్నవి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి సార్. ఇవి ఒక 3-4 days లో అయిపోతాయని మనకు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ప్రామిస్ చేశారు సార్. అక్కడ మేజర్ ఏంటంటే సార్, ఈ మెయిన్ లో 5 streets ఉన్నాయి సార్. తమరు కిందాక 1 అని చూపించినటువంటి బాక్స్ సార్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 3 green 2 red అయితే ఉన్నాయి, ఇది మేజర్ సార్. యాక్చువల్ మనకి ఆ 2 red లో కూడా వాళ్ళు ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కొంచెం ఇబ్బంది అయ్యి లేట్ అయింది సార్. ఈ రోజు రేపటికి అక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ రిమూవల్ పూర్తయిపోయి మ్యాజిక్ డ్రైన్ కూడా అనదర్ 4-5 days లో కంప్లీట్ అయిపోయేట్టుగా ప్లాన్ చేసుకున్నాం సార్. కొట్టినట్లు వేసుకుంటూ వెళ్ళేట్టుగా పెట్టాం సార్ ఈసారి. ఇప్పటికి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి, ప్లస్ లోకల్ సపోర్ట్ ఉంది కాబట్టి. అంతకుముందు ఆ 3 రిమూవల్ చేసిన తర్వాత సార్ చాలా టైం పట్టింది వాళ్ళు కన్విన్స్ చేసి మ్యాజిక్ డ్రైన్ వేయడానికి. బట్ ఇప్పుడు మన కంట్రోల్లోకి వచ్చారు సార్ వాళ్ళు. సో ఇప్పుడు కొట్టేసిన వెంటనే మ్యాజిక్ డ్రైన్ వర్క్ కూడా స్టార్ట్ చేసాం సార్. సో ఇన్ అనదర్ 1 week మొత్తం కూడా ఇవి కంప్లీట్ అయిపోతాయి సార్. ఈ మ్యాప్ లో తమరు ఐ థింక్ అండర్స్టాండబుల్ గా ఉందనుకుంటాను సార్. గుడ్ సార్. సో మళ్ళీ మనం నెక్స్ట్ మీరు ఒక ఫ్యూ డేస్ తర్వాత ఒకసారి మీతో మాట్లాడతాం సార్. దెన్ విల్ ఫైనలైజ్ ఆన్ 24th సార్. ఐ విల్ మేక్ షూర్ దట్ బై 24th ఎవ్రీథింగ్ విల్ బి రెడీ సార్. ఎస్ సార్, బై 24th నేను కంప్లీట్ చేసి తీరుతాను సార్. అది కేవలం వాళ్ళని కన్విన్స్ చేయడం వల్ల డిలే సార్. ఇదంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ డిలే కాదు సార్. ఇది లేదు, నాకు అర్థమైంది. పబ్లిక్ రిలీజ్ చేయడం మాత్రమే 3 months టైం పట్టింది సార్ ఈ వర్క్ అన్ని కంప్లీట్ చేయడానికి. సో థ్యాంక్ యూ సార్. మనం మళ్ళీ కూర్చున్నాం సార్. యూ కెన్ కన్క్లూడ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ అన్ని డిపార్ట్మెంట్స్ని మీరు కోఆర్డినేట్ చేసి ఒక ప్రాబ్లం ఉన్న విలేజ్ని మీరు చెప్తుంటే ఇంత పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి తెలియలేదు సార్. బట్ ఒక ఇంత ప్రాబ్లం ఉన్న విలేజ్ని మీరు కోఆర్డినేట్ చేసుకొని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసి మొత్తం మ్యాజిక్ డ్రైన్ చేసి ఐఎమ్ షూర్ ఈ మంత్ ఎండింగ్ అది ఒక మోడల్ విలేజ్గా మారబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.